హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వాతావరణం చాలా బాగుందండి. నేను ఇవాళ మా బాల్కనీ గార్డెన్లో తోటలో కొన్ని దొండకాయలు వచ్చిందండి. మీ అందరికి కూడా సర్ప్రైజ్. చూడండి ఎంత బాగా వచ్చింది దొండకాయలు. సో ఆ దొండకాయలు కోస్తాము అనుకున్నాను. అలాగే మీకు ఒక్కసారి మా తోటలో ఈరోజు ఎలా ఉంది చూపిస్తాను. నేను కూడా మీకు మీరు కూడా చూసి ఆనందిస్తారు కదా. చూడండి ఎంత బాగుంది, చూసారా దొండకాయలు. నాకు చాలా ఆనందం వేసిందండి. ఇప్పుడు ఇక్కడ ఎండ బాగా వస్తుంది అన్నమాట. లాస్ట్ మంత్ సెప్టెంబర్లోనే ఎండ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ దొండకాయలు రావడం మొదలైందండి. సో కాబట్టి నేను ఇది కోస్తా నెక్స్ట్ జనరేషన్కి మనకు అవకాశం ఇస్తాము. చూసారా, ఇదన్నీ చాలా పూత కాయలు ఉంది. ఇదిగోండి, ఇదన్నీ కూడా ఏమవుతుందంట, బలం సరిపోక, ఎందుకంటే బలం ఇది తీసుకుంటుంది, దీనికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ ఇట్లకు. అందుకోసమే మనం ఈ దొండకాయ కోసేసి పచ్చడి చేస్తామని నేను హార్వెస్ట్ చేస్తాను అనుకున్నాను. హార్వెస్ట్ చేయకముందు మీకు కొంచెం చూపిస్తాను. ఇదిగోండి, పసుపు ఇక్కడ ఉంది, కరివేపాకు ఇక్కడ పెట్టుకున్నానండి. సో కరివేపాకు బాగా వస్తుంది. ఇదేమో యాపిల్ బేర్ మొక్క అండి, బాగా వస్తుంది. ఈ మంత్ నెక్స్ట్ మంత్లో పూత స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూడండి, ఇది మిరపకాయ అండి, ఆకాశం చూసే మిరపకాయ చెట్టు పూత స్టార్ట్ అయింది. వంకాయ మొక్క అండి ఇదిగోండి, వంకాయ కూడా పూత వస్తుంది, తెల్ల వంకాయ ఆల్రెడీ మీకు చూపించాను. ఇదిగోండి మా చెర్రీ టమాటా ఇదంతా కూడా. సో చెర్రీ టమాటా ఒక్క చలికాలం వచ్చే వెంటనే పూత కాయలు స్టార్ట్ అయిపోతాయి. మాకు పూతలు చెట్టు నిండా పూత ఉందండి. సో కాయలు లేవన్నమాట. సో కాయలు ఒకటి మాత్రం వచ్చింది, అది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఈ లోపల ఉంది కాయ, చూపిస్తాను చూడండి. ఇది చూసారా, లోపల ఉందండి కాయ, కోస్తాను. సో అది ఒక్కటి వచ్చి పండిపోయిందండి. ఇది చూసారా, ఇదిగండి, ఇది చెర్రీ టమాటా అన్నమాట. ఏదో అక్కడ కూడా ఒకటి ఉందండి, అది కూడా కోసేస్తాను. ఇదిగోండి. సో నాకు ఇక్కడ హార్వెస్ట్ చేయడం కష్టమే అవుతుంది, ఎందుకంటే మొక్క అన్నీ బయటికి వెళ్ళిపోయింది. ఇదిగోండి 2 చెర్రీ టమాటా నాకు ఫస్ట్ అండి హార్వెస్ట్. ఇంకా కాయ ఇంకా లోపల ఉందండి కాయలు. సో నాకు అందిన వరకు నేను కోస్తాను. అదిగోండి అక్కడ ఉంది, అదిగో చూసారా, అదిగోండి అక్కడ ఉంది, అదిగోండి అక్కడ చూసారా, అదిగోండి అక్కడ ఉంది, కోస్తాను, తీస్తాను. ఇదో ఇక్కడ కూడా ఉందండి, కోసి మీకు చూపిస్తాను. ఇదిగోండి 4 టమాటాలు ఫస్ట్ హార్వెస్ట్ 4 టమాటాలు వచ్చింది. ఇది బేర చెట్టు అండి, దీని ముందు 2 బేర చెట్టు వేసాను ఈ కుండీలో, కానీ కాయ చెట్టు మాత్రం బాగా ఎదిగింది, మీకు ఆల్రెడీ పెట్టాను నేను. సో ఇప్పుడు ఇదేండి వస్తుంది, ఇప్పుడు సెకండ్ పెట్టాను, అదన్నీ తీసి పడేసాను, ఒకే విత్తనం వేసాను, చూడాలి ఎలా వస్తుందను. ఇదిగోండి ఇక్కడ చిలకడ దుంప పెట్టాను, బాగా వస్తుందండి చిలకడ దుంప. లోపల ఎలా ఉందో తెలియదు కదా, బయట బాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా మిరపకాయ పెట్టాను, పూత స్టార్ట్ అయ్యిందండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ దొండకాయ మనం హార్వెస్ట్ చేసుకుంటాము. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఎంత బాగా చక్కగా చాలా పెద్దగా ఉందండి, గుండుగా మంచి దొండకాయ, బాగా ముగ్గింది, బాగుందండి దొండకాయ, సైజు కూడా చాలా బాగుంది. అసలు నేను దేంట్లో పెట్టాను మీకు చూపించాను, ఒకసారి మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో ఇదిగోండి ఒకటి ఇక్కడ దాక్కుని ఉంది, చూసారా, ఇదిగోండి అంతండి. ఇదిగోండి మనకు 2, 4, 6, 8, 10, 11 కాయలు వచ్చిందండి
మనకేం కావాలండి దీనికన్నా మనకు ఆర్గానిక్గా మనం పండించింది. ఇదిగోండి నేను దేంట్లో పెట్టాను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ చిన్న కుండీలో పెట్టానండి. ఇదే వేరు, ఇది దాని కొమ్మ. ఇది ఏంటండి ఇక్కడ ఉంది, ఇలా వెళ్తుంది. ఆ కొమ్మకు ఇంత వచ్చిందంట. నాకు మాత్రం గొప్ప విషయమే. సో నాకు మాత్రం గ్రేట్ ఫీల్ అవుతాను నేను. సో ఇదండి విషయాలు. ఇంకా మనకు నెక్స్ట్ ఇదిగోండి వీటికి అన్నిటికి కూడా వస్తూ ఉంటుందండి. ఇంకా చాలా పూత, ఇదిగోండి పూత, ఇది చూసారా ఇక్కడ పూత ఉంది. చిన్న చిన్న పూతలు ఎక్కడ పడితే అక్కడ వచ్చింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కూడా వస్తుందండి. అప్పుడు మీకు నేను చూపిస్తాను. నేను నెక్స్ట్ కూడా ఎంత వచ్చింది అని చూపిస్తానండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది కోసేసాను కదా, కోసిన తర్వాత ఏం చేయాలంట, దీనికి కొంచెం బూడిద తెచ్చుకోవాలండి. కొంచెం బూడిద, కొంచెం వర్మీ కంపోస్టు, తర్వాత మిల్ ఏమంటారు అది బోన్ మిల్ అండి. బోన్ మిల్ ఇచ్చుకుంటా మన కాయి పోతే బాగుంటుందండి. సో నేను అది ఇస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా చూసి ఆనందిస్తారు. చిన్న హార్వెస్ట్ మీకు పెట్టాను. ఇది నేను రోటి పచ్చడి చేస్తాను. రోటి పచ్చడి చేసినప్పుడు మీకు చూపిస్తాను. కొంచెం కరివేపాకు కూడా కోసుకుంటానండి. ఇదిగోండి కరివేపాకు, కొంచెం కరివేపాకు. ఎప్పుడో కరివేపాకు మనం తుంచుతూ ఉండాలండి. తుంచుతూ ఉంటా బాగా వస్తుంది. ఇవాళ చేపల పులుసు చేస్తాను, కరివేపాకు తుంచుకుంటున్నాను. సో ఇదిగోండి కొంచెం కరివేపాకు, ఇంటికి సరిపోయినంత కరివేపాకు వస్తుంది. సో ఇవాళ హార్వెస్ట్ 4 టమాటా, చెరీ టమాటా, ఇది దొండకాయ, కరివేపాకు హార్వెస్ట్ చేసుకున్నాను. నేను మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. ఐఎమ్ సో సాటిస్ఫాక్షన్ నేను. ఎందుకంటే ఈ బాల్కనీ, స్మాల్ బాల్కనీలో ఆర్గానిక్గా మనం ఫుడ్ మనం పండించుకున్నప్పుడు చాలా సంతోషం వస్తుంది. అది చిన్నదన్నా, ఒకటన్నా, రెండన్నా, ఏదైనప్పుడు కూడా అది ఆనందం ఉంటుంది. నెక్స్ట్ ట్రిప్ తోటకూర చాలా ఉందండి, అది మీకు పెడతాను. ఉంటానండి, బాయ్.